జిల్లా అధికార ప్రతినిధి వాసు యాదవ్ కూడా ఉన్నారు. ఆయన కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్యమైన ఈ బీజేపీకి సంబంధించిన నాయకులు ఎవరైతే ఉన్నారో భానుప్రకాష్ రెడ్డి కూడా ఆ సమయంలో అక్కడే ఉన్నారు. బండి సంజయ్ గారు చేసిన వ్యాఖ్యలు సాక్షాత్తు ఒక కేంద్ర హోం సహాయ శాఖ మంత్రి బండి సంజయ్ ఆయన దర్శనానికి వచ్చి దర్శనం చేసుకొని హ్యాపీగా వెళ్లాల్సిన ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేయటం ఏ రకంగా దుమారం రేపాయో మనం చూసాం. అదేవిధంగా ఇది టీటీడీ పైన చేసిన దాడిలాగా భావిస్తారా మీరేమైనా? కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ గారు ఆయన పుట్టినరోజు నిమిత్తం తిరుమలకు విచ్చేయడం జరిగింది. వచ్చిన వ్యక్తివి దర్శనం చేసుకొని స్వామివారిని ప్రార్థించి ఈ దేశానికి మంచి జరగాలని కోరుకొని వెళ్ళిపోకుండా టీటీడీ మీద అభాండాలు వేయడం అనేది నిజంగానే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి శ్రీవారి భక్తుల మనోభావాలతో వీళ్ళు ఆడుకుంటున్నారు. ఇది మొట్టమొదటిసారిగా జరిగిన విషయం కాదు. గతంలో కూడా వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఈ పాలక మండలి ఎంతమంది ప్రాణాలని బలి తీసుకునిందో మనందరికీ తెలుసు. దాని తర్వాత ఇప్పుడున్నటువంటి బోర్డు సభ్యులు ఒకరు టీటీడీ ఉద్యోగిని మీద, అది పవిత్రమైన శ్రీవారి ఆలయంలో భూతు పురాణం మొదలెట్టడం కూడా మనం గతంలో చూసాం. ఇదే కొన్ని వందల గోమాతలు చనిపోయినా కూడా పట్టించుకోలేనటువంటి ఈ పాలక వర్గానికి మొట్టికాయలు వేస్తూ బండి సంజయ్ గారు మాట్లాడడం చూస్తే ఏది నిజం ఏది అబద్ధం అనే ఆందోళనలో శ్రీవారి భక్తులు, ఇటు తిరుపతి ప్రజలు, అటు టీటీడీ ఉద్యోగస్తులు అయోమయంలో ఉంటున్నారు. నిజంగానే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అయినటువంటి సంజయ్ గారు 1000 మందికి పైగా అన్యమతస్థులు టీటీడీలో ఇంకా పనిచేస్తున్నారు అని చెప్పడం చూస్తే నిజంగానే ఆయనకి ఏమన్నా ఒక రహస్య నివేదిక ఆయన దగ్గరికి ఏమన్నా వెళ్ళిందా లేదా అది అబద్ధమా అనే నిగ్గు తేల్చాల్సిన విషయం ఈరోజు టీటీడీ పైన ఎంతైనా ఉంది. ఇది కేవలం ఒక రాజకీయ ప్రాధాన్యతమైన అంశమే కాకుండా శ్రీవారి భక్తుల మనోభావాలకు సంబంధించిన అంశంగా చూస్తూ ఇటు సంజయ్ గారు తప్పు చేశారా లేదా టీటీడీ తప్పు చేస్తోందా ఇది తేల్చాల్సిన నిజం ఎంతకైనా ఉంది. ఇప్పుడు మనం కానీ చూసినట్లయితే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఒకప్పటి చెగువీర, ఒకప్పటి కమ్యూనిస్టు, ఒకప్పటి నాకు కులం మతం లేనటువంటి చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గారు సడన్గా ఆయన పుట్టుకతో సనాతన ధర్మాన్ని పరిరక్షించడానికే నేను పుట్టాను అని చెప్పుకునే పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు దీనికి సంబంధించి ఏ గుడి మెట్లను కడుగుతారా అనేది ఒకసారి మనమందరం కూడా వేచి చూడాలి. నిజంగానే వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే దర్శనం చేసుకొని ప్రశాంతంగా వెళ్ళాలి తప్ప ఒక రాజకీయ కేంద్రంగా టీటీడీని వాడుకోవడం నిజంగానే ఇది చాలా చాలా ఆక్షేపించాల్సిన విషయం. మరి తిరుపతి పాలక మండలి సభ్యులు తాళ్లపాక అన్నమయ్య గారి తర్వాత అంత గొప్ప భక్తులు భానుప్రకాష్ రెడ్డి గారిని పక్కన పెట్టుకొని ఈయన సంజయ్ గారు అలాంటి వ్యాఖ్యలు మాట్లాడడం జరిగింది. మరి భానుప్రకాష్ రెడ్డి గారు దీని మీద ఎలా స్పందిస్తారు? మొన్న పాలకవర్గ సమావేశంలో 22 మంది అన్యమతస్థుల్ని మేము గుర్తించాం, మేము వాళ్ళని తొలగించి ఇతర శాఖలకు బదిలీ చేస్తామని పాలక మండలి వర్గ సభ్యులు మాట్లాడడం కూడా జరిగింది. మరి ఇప్పుడు సంజయ్ గారు 1000 మందికి పైగా అన్యమతస్థులు టీటీడీలో ఇంకా పనిచేస్తున్నారు, ఆయన కనీసం అప్పీల్ కూడా చేయలేదు. నేను హెచ్చరిస్తున్నాను, వెంటనే వాళ్ళందరినీ కూడా తొలగించాలి అని ఆయన మాట్లాడడం చూస్తే నిజంగానే ఆయన దగ్గర ఒక నివేదిక ఉన్నట్టుగా మా అందరికీ కూడా అనుమానం కలుగుతోంది. 2024 కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత టీటీడీని మేము ప్రక్షాళన చేస్తాం, టీటీడీ గౌరవాన్ని కాపాడుతామని చెప్పిన ఈ కూటమి ప్రభుత్వం ఇప్పుడు గడిచిన ఏడాది కాలంగా 100 సంవత్సరాల్లో టీటీడీ మీద ఎన్ని వివాదాలు వచ్చుంటాయో దానికంటే ఎక్కువగా వివాదాలు ఈ 1 సంవత్సరంలోనే వచ్చుంటాయి. వెంటనే బిఆర్ నాయుడు గారు కావచ్చు, ఇతర పాలకవర్గ సభ్యులు కావచ్చు, లేకపోతే ప్రస్తుత ఈఓ జేఈఓలు కావచ్చు, దీని మీద వెంటనే స్పందించి నిజం అటు శ్రీవారి భక్తులకి ఖచ్చితంగా నిగ్గు తేల్చాలని చెప్పేసి మేమందరం కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. మరి ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో వీరు బండి సంజయ్ గారి దగ్గర ఉన్న ఆ నివేదికను ఏమైనా తీసుకొని మీరు యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నారా? మీరేమైనా ఫస్ట్ ఇక్కడ తిరుపతి స్థానికులుగా, ప్రధానంగా మీరు తిరుపతి ఇక్కడ పుట్టి పెరిగారు స్థానికంగా కాబట్టి, తిరుపతి స్థానికులుగా శ్రీవారి భక్తులుగా అసలు నిజం నిగ్గు తేల్చాలి అనేదే మా ప్రధానమైన డిమాండ్. అంటే ఇటు కేంద్ర సహాయ మంత్రి అయినటువంటి సంజయ్ గారు చెప్పింది నిజమా లేదా తిరుమల తిరుపతి దేవస్థానం పాలకవర్గ
చైర్మన్ అయినటువంటి బిఆర్ నాయుడు గారు చెప్పింది నిజమా, లేకపోతే మన తిరుపతి అన్నమయ్య గారు అయినటువంటి భానుప్రకాష్ రెడ్డి గారు చెప్పేది నిజమా? ఏది నిజం అనేది వెంటనే నిగ్గు తేలిస్తే దాని మీద చర్యలు ఖచ్చితంగా టీటీడీ మరియు ఈ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆ వ్యాఖ్యల మీద ఖచ్చితంగా స్పందించాలి. ఒకవేళ సంజయ్ గారు చెప్పిందే అబద్ధం అయితే ఖచ్చితంగా టీటీడీ దాని మీద ప్రకటన చేయాలి. లేదా సంజయ్ గారు చెప్పిందే నిజమైతే ఆ భక్తులు, ఆ అన్యమతస్తులు ఎవరైతే ఆ 1000 మంది ఉన్నారో వాళ్ళందరినీ గుర్తించి లేదా వాళ్ళందరినీ ఇతర శాఖలకి బదిలీ చేయాలి. లేదా ఈ 2 అబద్ధం అయితే తిరుమల తిరుపతి ఉద్యోగ సంఘాలు కూడా వెంటనే స్పందించి ఏది నిజం అనేది ఇటు తిరుపతి వాసులకు శ్రీవారి భక్తులకి ఖచ్చితంగా నిగ్గు తేల్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఏనుగు నెత్తిన ఏనుగే చెత్త వేసుకున్నంత చందంగా కూటమి ప్రభుత్వంలో భాగంగా ఉన్న ఏదైతే ఎన్డీఏ కూటమిలో భాగంగా ఉన్న ఈ కూటమి ప్రభుత్వం వాళ్ళదే ఉండేది ఇక్కడ. అయితే వారే ఇలాంటి వ్యాఖ్యలు చేయటం అసలు ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఏనుగు అనే ఒక పవిత్రమైన ఒక జంతువుని వీళ్ళతో పోల్చడం అనేది నిజంగానే దానికి చాలా అవమానకరమైన విషయం. నిజంగానే దీనిలో కేంద్ర అంటే దున్నపోతు మీద వర్షం కురిస్తే ఎలాగా చలనం లేకుండా ఉంటుందో అలాగా ఇటు రాష్ట్ర ప్రభుత్వం, అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు టీటీడీ పాలక వర్గం ఉంది అనే సామెత వీళ్ళు ఖచ్చితంగా యాప్ట్ అవుతుంది. 2024 ఎన్నికలకు ముందు ఎన్డీఏ కూటమి ఏదైతే ఉందో వీరు ఆలయాల్ని మేము పరీక్షిస్తాం, అదేవిధంగా ప్రక్షాళన చేస్తాం అనేసి అని చెప్పేసి ఎన్నో చెప్పారు. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కూటమి ప్రభుత్వంలో ఆలయాలను పరిరక్షించడం పోగా ఆలయాల్ని పూర్తిగా నేలమట్టం చేసే ప్రయత్నం అయితే చేశారు కూడా. అదేవిధంగా ఇప్పుడు అన్యమతస్తులు ఉన్నారనేసి అని చెప్పేసి టీటీడీలో బండి సంజయ్ గారు చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారాన్ని రేపుతున్నాయి. ఆయన దర్శనానికి వచ్చిన వారు దర్శనం చేసుకుని వెళ్లకుండా ఈ రకమైన వ్యాఖ్యలు చేయడంపై తిరుపతి స్థానికంగా ఉన్న వారందరూ కూడా మండిపడుతున్నారు. అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న వెంకటేశ్వర స్వామి భక్తులు కూడా దీనిపైన ఆగ్రహిస్తున్నారు. ఒకవేళ అలాంటివి ఏదైనా ఉంటే ఆయన దగ్గర నివేదికలు ఉంటే కనుక ఈ ప్రభుత్వం ఖచ్చితంగా వారిపై యాక్షన్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నారు.